Now, one more important problem. Find the number of ways of arranging the letters of the word triangle so that the relative positions of vowels and consonants are not disturbed. ఏమిచ్చాడు మనకి ట్రయాంగిల్ అనే పదాన్ని ఉపయోగించి ట్రయాంగిల్ అనే పదంలో ఉన్న అచ్చులు హల్లులు డిస్టర్బ్ కాకుండా ఎన్ని విధాలుగా వాటిలోని అక్షరాలని అమర్చవచ్చు. ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ట్రయాంగిల్. రిలేటివ్ పొజిషన్స్, రిలేటివ్ అంటే పక్క పక్కన ఉండే స్థానాలు మార్చకుండా, ఓవెల్స్ కాన్సోనెంట్ డిస్టర్బ్ చేయకుండా. మనకేముంటాయి, ఏదైనా సరే ఒక పదంలో ఇంగ్లీష్ పదాల్లో మనకేముంటాయి, అచ్చులు ఉంటాయి, హల్లులు ఉంటాయి. కొన్ని అచ్చులు ఉంటాయి, హల్లులు ఉంటాయి. అచ్చులు మీ అందరికి తెలుసు, ఏ, ఈ, ఐ, ఓయు, వాటిని ఓవెల్స్ అంటారు. మిగతా అన్ని హల్లులు, కాన్సోనెంట్స్. అచ్చులు అంటే ఓవెల్స్, హల్లులు అంటే కాన్సోనెంట్స్. ఓకే, ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ట్రయాంగిల్ so that the relative positions of the vowels and consonants are not disturbed. సో వాటిని స్థానభ్రంశం చెందించకుండా వాటి స్థానాల్లోనే ఉంచి అచ్చుల్ని హల్లుల్ని ఎన్ని రకాలుగా ఎన్నుకోవచ్చు, ఎన్ని రకాలుగా అమర్చవచ్చు. అరేంజింగ్ అంటే అమర్చవచ్చు. సో మనం ఫస్ట్ రాస్తున్నాం, ఏం రాస్తున్నాం, ట్రయాంగిల్, TRIANGL. ఎన్ని అక్షరాలు ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8. ట్రయాంగిల్ అనే పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, 8 అక్షరాలు ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో మనం అచ్చులు ఎన్ని, హల్లులు ఎన్ని. సి అంటే కాన్సోనెంట్ హల్లు, ఆర్ కూడా కాన్సోనెంట్ హల్లు, ఐ అంటే అచ్చు ఓవెల్, ఏ అంటే ఇది కూడా అచ్చు, ఎన్ కాన్సోనెంట్, జి అనేది కాన్సోనెంట్, ఎల్ అనేది కాన్సోనెంట్, ఈ అనేది అచ్చు. ఓకే, సో ఎన్ని అచ్చులు ఉన్నాయి, 2 + 1, 3 అచ్చులు ఉన్నాయి. ఎన్ని కాన్సోనెంట్స్ ఉన్నాయి, 1 2 3 4 5. అచ్చులు 3 ఉన్నాయి, హల్లులు 5 ఉన్నాయి. నేను ఇక బాక్స్ గీసాను మీకు ఈజీగా అర్థమవుతుందని. 1 2 3 4 5 6 7 8. మొత్తం అక్షరాల సంఖ్య, ఈ పదంలో ఉన్న అక్షరాల సంఖ్య ఎన్ని, 8. ఈ 8లో ఇక్కడ 2 అచ్చులు ఉన్నాయి, ఇక్కడ 2 హల్లులు ఉన్నాయి, ఇక్కడ 3 హల్లులు ఉన్నాయి. అచ్చులు ఏమున్నాయి, ఇక్కడ ఒకటి ఐ ఉంది, ఇక్కడ ఒక ఏ ఉంది, ఇక్కడ ఒక ఈ ఉంది. ఓకే, సో ఈ పదంలో అచ్చులు 3 ఉన్నాయి, మిగతావన్నీ హల్లులే. హల్లులు నేను ఇక్కడ రాయట్లే. TR ఏముంది ఇక్కడ, NGL. ఓకే, సో ఈ 5 కాన్సోనెంట్స్ని అంటే ఈ 5 హల్లుల్ని 5 స్థానాల్లో, అంటే వీటిని ఏమి అచ్చుల్ని మనం డిస్టర్బ్ చేయకుండా హల్లుల్ని మాత్రమే అమర్చాలి. ఎట్లా వస్తాం, హల్లుల్ని వాటిని అమర్చాలి. ఎన్ని హల్లులు ఉన్నాయి, 5 హల్లులు ఉన్నాయి. సో అది 5 ఫ్యాక్టోరియల్ విధాలుగా అమర్చవచ్చు. అదేవిధంగా అచ్చులు ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఈ 3 అచ్చుల్ని వాటిని ఎన్ని ఫ్యాక్టోరియల్ విధాలుగా అమర్చవచ్చు, 3 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్ వేసి. సో దీన్ని మొదటి పని అని తీసుకుంటే దీన్ని వర్క్ 2. ఇది మొదటి పని. ఫస్ట్ వర్క్ 1 ఏంటి, 5 హల్లుల్ని 5 ఫ్యాక్టోరియల్ విధాలుగా, అదేవిధంగా 3 అచ్చుల్ని 3 ఫ్యాక్టోరియల్ విధాలుగా అమర్చవచ్చు. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్, ఇది మీకు ఇంతకుముందు చెప్పాను. అంటే ప్రాథమిక గణన సూత్రం, ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్, లెక్కించటానికి ప్రాథమికంగా కావాల్సినటువంటి గణాంక సూత్రం నాటిది. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ ప్రకారం ఏమవుతుంది, 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. అంటే ఎన్ని పనులు ఉన్నాయి, చేయాల్సిన పనులు ఉన్నాయి. మొదటి పని ఏంటి, 5 హల్లుల్ని కూర్చోబెట్టాలి. రెండో పని ఏంటి, 3 అచ్చుల్ని కూర్చోబెట్టాలి. 5 హల్లుల్ని 5 ఫ్యాక్టోరియల్ విధాలుగా, అదేవిధంగా 3 హల్లుల్ని 3 ఫ్యాక్టోరియల్ విధాలుగా, 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. లేదా ఇలా కూడా రాసుకోవచ్చు, నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద 5 కాన్సోనెంట్స్ 5 ఫ్యాక్టోరియల్ వేస్. ఓకే, నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 3 వోవెల్స్ 3 ఫ్యాక్టోరియల్ వేస్. ఇలా రాయొచ్చు, ఇలా రాయొచ్చు. సో వర్క్ 1 అండ్ వర్క్ 2 టుగెదర్ కెన్ బి డన్ ఇన్ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ అంటే మీకు తెలుసు కదా, 5 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5. 3 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3. సో 120 ఇంటూ 6 ఎంత, 720. 120 ఇంటూ 6, 720 విధాలుగా దీన్ని మనం అమర్చవచ్చు. సో ఇప్పటి వరకు మీకు చెప్పిన లెక్కలన్నీ జాగ్రత్తగా
ప్రాక్టీస్ చేయండి. ఇది సినిమా చూసినట్టు మూవీ చూసినట్టు చూడకుండా నోట్బుక్ దగ్గర పెట్టుకొని మళ్ళీ ఒకసారి చెప్పిన లెక్కలు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, అందరి దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్సర్సైజ్ 5Aలో ఉన్న ప్రాబ్లమ్స్. సో మీకు అర్థం కావట్లేదని ఫోన్ చేశారు కాబట్టి ఈ చాప్టర్ ఇంకో చాప్టర్ నేను 2 చాప్టర్లు చెప్దాం అనుకున్నా. దీంట్లో మీకు 12 మార్క్స్ ఉన్నాయి. దీని తర్వాత బైనామియల్ థియరం కూడా చెప్తా. దీంట్లో మనకి 4 ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఇది ఓన్లీ ఫస్ట్ ఎక్సర్సైజ్. ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఎక్సర్సైజ్ 5Aలో చెప్పాను అనమాట. మీకు ఇప్పుడు దాకా నేనేం చెప్పాను, వాట్ ఈస్ పర్మిటేషన్, వాట్ ఈస్ కాంబినేషన్, ప్రస్తారం అంటే ఏంటి, సంయోగం అంటే ఏంటి, వాటి మీనింగ్స్, ఉదాహరణలు ఎట్లా చేస్తారు, వాటిని ఎట్లా నిర్వచిస్తారు, దాన్ని ఏ విధంగా తీసుకుంటారు, ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, n పదాలు ఎట్లా కనుక్కుంటాం, n ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, 0 ఫ్యాక్టోరియల్ 1 ఎందుకు అవుతుంది, ఇవన్నీ మీకు చెప్పాను. మీరు మళ్ళీ ఒకసారి వీడియోని జాగ్రత్తగా చూడండి. అర్థం కాకపోతే పాజ్లో పెట్టి చూసి రాసుకోండి, మొత్తం రాయండి. రాసిన తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు వాట్సాప్లో గ్రూప్లో మెసేజ్ పెట్టండి. ఓకే, సో ఈ 10 లెక్కలు మీరు ప్రాక్టీస్ చేసి దీంట్లో నుంచి మీకు తప్పకుండా ఒక 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక 4 మార్క్స్ వస్తుంది, ఒక 2 మార్క్స్ వస్తుంది. ఓకే, సో మీరు ఏదో మూవీ చూసినట్టు, సినిమా చూసినట్టు, పిక్చర్ చూసినట్టు, పాట విన్నట్టు కాకుండా జాగ్రత్తగా రాసుకొని ప్రాక్టీస్ చేయండి. నేను మళ్ళీ కాలేజీకి వచ్చిన తర్వాత మేబీ జనవరి 1st వీక్లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఇవన్నీ మళ్ళీ మీకు చెప్పడం జరగదు. ఒకసారి అయిపోయినాక ఇంకా రిపీట్ చేయండి. ఆల్రెడీ మీకు సిలబస్ మొత్తం అయిపోయింది, బోర్డు వాళ్ళు చెప్పేశారు. మళ్ళీ ఎందుకు చెప్తున్నాం అంటే అర్థం కాలేదు అన్నారు కాబట్టి ప్రతిదాన్ని, ప్రతి ప్రాబ్లంని ఎనలైజ్ చేయండి. ప్రాబ్లంలోనే ఆన్సర్ ఉంటుంది. అన్నిటికంటే ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే మ్యాథ్స్. మ్యాథ్స్ ఇస్ నథింగ్ బట్ లాజికల్ థింకింగ్. లాజికల్గా థింక్ చేస్తే మ్యాథ్స్లోనే ప్రాబ్లంలోనే ఆన్సర్ ఉంటుంది. ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో అక్కడ సొల్యూషన్ ఉంటుంది. అది ఏంటి అనేది మీరు కనుక్కోవాలి, ఎనలైజ్ చేయాలి. ఓకే, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. Already I explained exercise 5A, permutations, combination. This chapter is most important chapter. Okay, because we have 12 marks problems from this chapter. 4 marks questions 2. 4 plus 4, 8 plus 2 marks questions 2. Total 12 marks is there. So you have to concentrate on this chapter. These are very important and very easy problems also, but theory part is very high, so you are getting confusion. Okay, don't get confused. Read the problem thoroughly, then you'll get the answer. Okay, now exercise 5A. This is my second video in permutation combination. Exercise 5A, find second section, 4th problem. Find the sum of all 4-digit numbers that can be formed using the digits 0, 2, 4, 7, 8 without repetition. Okay, sum of the numbers no 0 means this is the formula. 0 is not included. That means here in the given digits, if 0 is not there, then the formula is n minus 1 into p r minus 1 into sum of digits up to 1, 1, 1, 1 r times, including 0. If here we are having 0, no, then the formula is n minus 1 p r minus 1 into sum of digits into 1, 1, 1, 1 up to r times minus n minus 2 p r minus 2 sum of digits 1, 1, 1 r minus 1 times. Okay, now here how many numbers are there? Total how many digits are there? Count it. 1, 2, 3, 4, 5. That means n is equal to 5. We have to find sum of all 4-digit numbers. Okay, sum of all 4. So r is equal to 4, n is equal to 5 given in the problem itself. Now write the formula. What is the formula? Summation. This is the symbol of summation. Sigma of all digit numbers. Which formula we have to take? This formula. N minus 1 p r minus 1. N minus 1 p r minus 1 into sum of digits 1, 1, 1 up to r times. Okay. Minus this one. N minus 1 p r minus 1 into sum of digits into 1, 1, 1 up to 1 r times minus n minus 2 p r minus 2 sum of digits into 1, 1, 1 up to r minus 1 times. Now here what is n? 5. 5 minus 1 p 4 minus 1 into sum of digits 2 plus 4 plus 7 plus 8 into 1, 1, 1. Because here we have
4. 5 minus 1, 4. So 4 ones. Minus 5 minus 2p, 4 minus 2. 2 plus 4 plus 7 plus 8. 0 include it or not, it makes no difference. In addition, 0 plus something means you are getting something only. So 2 plus 4 plus 7 plus 8 into up to 4 minus 1. 4 minus 1 means 3. 1, 1, 1. Now 5 minus 1, 4. P 4 minus 1, 3. 2 plus 4 plus 7 plus 8. 6 plus 7, 13 plus 8, 21. Into up to 1, 1, 1, 1. Minus 5 minus 2, 3. P 4 minus 2, 2. Into 21 into 1, 1, 1. 4p3 means, did you remember the formula NPR? What is the NPR formula? You can write n factorial by n minus r factorial. That means 4p3 means 4 factorial by 4 minus 3 whole factorial. That means 4 factorial only. What is 4 factorial? 4 into 3 into 2 into 1. That is nothing but 24. Otherwise you can write simply 4p3 means up to 3 terms. 4 n minus 1, n minus 2. Okay. np3. You can write np3 is, since np3 is equal to n into n minus 1 into n minus 2. So 4p3 means you can write directly 4 into 4 minus 1, 3, 4 minus 2, 2. So 4 into 3 into 2, 24. This one, this value 2 plus 4 plus 7 plus 8, 21 into 1, 1, 1, 4 ones minus 3p2, 5 minus 2, 3p2. 3p2 means 3 into 2. Again this is 21, okay, into 4 minus 1. How much? 3 ones. So 24 into 21 into 1, 1, 1, 1, 4 ones minus 6 into 21 into 3 into 2, 6. This is 24. Okay. You can keep as it is or simplify. Okay. If you are able to simplify, simplify. Now, Telugu medium students, listen to me. 0, 2, 4, 7, 8 అంకెలతో ఏర్పరచగలిగే అంకెల సంఖ్య 4 అంకెల సంఖ్యల మొత్తం కనుక్కోండి. వితౌట్ రిపిటేషన్, పునరావృతం కాకుండా ఉన్నప్పుడు ఈ 4 అంకెల సంఖ్యల మొత్తం మనకి కావాలి. ఓకే. దీనికి 2 సూత్రాలు ఉన్నాయి. 0 లేకుండా ఉంటే ఈ ఫార్ములా n-1 pr-1 into sum of digits up to 111 r times. 0 కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఫార్ములా మనం తీసుకోవాలి. n-1 pr-1 into sum of digits up to 111 r times minus n-2 pr-2 into sum of the given digits into 111 up to r-1 time. ఓకే. ఇది తెలుగు మీడియం స్టూడెంట్స్ కి ఎక్సర్సైజ్ 5A. టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి, నోట్ బుక్ దగ్గర పెట్టుకోండి. ప్రాబ్లం అర్థం కాకపోతే తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో రాసుకోండి. ఎక్సర్సైజ్ 5Aలో సెకండ్ సెక్షన్ లో 4th ప్రాబ్లం. ఓకే. 0, 2, 4, 7, 8 అంకెలతో ఏర్పరచగలిగే 4 అంకెల సంఖ్యలు మొత్తం కనుక్కోన్నాడు. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఎన్ని సంఖ్యలు ఇచ్చాడు మనకి? 1, 2, 3, 4, 5. ఇక్కడ n 5, r ఇక్కడ మనకు వాడే ఇచ్చాడు. r ఈజ్ ఈక్వల్ టు 4. 4 అంకెల సంఖ్యలు మొత్తం కావాలి. ఫార్ములా ఏంటి? ఇది ఫార్ములా n-1 pr-1 into sum of digits 111 r times minus ఇది. దీంట్లో మనం డైరెక్ట్ గా n విలువని r విలువను ప్రతిక్షేపిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే. నౌ ఎక్సర్సైజ్ 5A సెకండ్ సెక్షన్ 5th ప్రాబ్లం. ఫైండ్ ద నంబర్ ఆఫ్ నంబర్స్ దట్ ఆర్ గ్రేటర్ దాన్ 4000. ఓకే. గ్రేటర్ దాన్ 4000 which can be formed using the digits 0, 2, 4, 6, 8 without repetition. Okay. తెలుగు మీడియం స్టూడెంట్స్ చూడండి. 0, 2, 4, 6, 8 సంఖ్యలతో వాడిన అంకెను వాడకుండా 4000 కన్నా పెద్ద సంఖ్యలు ఎన్ని ఏర్పరచవచ్చు? ఓకే. ఏమిచ్చాడు మనకి? వాట్ ఈస్ గివెన్? 0, 2, 4, 6, 8. ఓకే. టోటల్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఇచ్చాడు? 1, 2, 3, 4, 5. Here n is equal to 5. What we have to find? 4 digit numbers. Okay. Find the number of numbers that are greater than 4000. 4000 రావాలి మనకి. 4000 రావాలి అంటే 0 తో స్టార్ట్ కాకూడదు. ఓకే. 4000 రావాలి అంటే 2 తో స్టార్ట్ కాకూడదు. 0 తో స్టార్ట్ అయితే అసలు దానికి వాల్యూనే లేదు కదా. 0 వాల్యూ లేదు. 0 2 తర్వాత పెడితే వాల్యూ ఉంది, కానీ ముందు 0 పెడితే మనకు వాల్యూ లేదు. సో 2 కూడా మనం తీసుకో, ఎందుకంటే 4000 కంటే పెద్ద సంఖ్యలు రావాలి అంటే ఫస్ట్ ఏం రావాలి? 4 అయినా రావాలి, లేదా 6 అయినా రావాలి, లేదా 8 అయినా రావాలి. సో యూ కెన్ టేక్ either 4 or 6 or 8. ఓకే.
4-digit numbers greater than 4000. No, 4000 means take 4. After 4 you can write remaining 3 digits, your wish. Like this 6 or 8. So here work number 1 is 3 ways. How many ways? 1, 2, 3. Either you can take 4 or 6 or 8. Okay. This is 3 ways. Now work number 2. We have to prepare 4000 greater than 4000 digits without repetition. Without repetition. So after taking 4, how many numbers are remaining? 3 numbers. Okay. So these 3 numbers can be filled with 4. So 4p3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. So work 1 into work 2. Together 3 into 4p3 ways. Now total how many digits are given? 0, 2, 4, 6, 8. Okay. We won't take 0. Here W1. Work 1 is equal to 4 ways. 1, 2, 3, 4. Okay. Work 2. What is work 2? Arrange these 4 digits among themselves. Among themselves means what lo what ni ela marchali? 4p4. 4p4 is equal to 4 factorial. How? np4 is equal to np4 is equal to n factorial by n minus r factorial. 4p4 means 4 factorial by 4 minus 4 factorial. 4 factorial by 0 factorial. 0 factorial is nothing but 1. So 4 factorial. 4 factorial means 1 into 2 into 3 into 4. Okay. Therefore work 1, work 2. These 2 is 4 into 4 factorial. So total these 2 works is 3 into 4p3 plus 4 into 4 factorial. 3 into 4p3 means 4 into 3 into 2. Okay. 4p3 already we explained. 4p3 means, you know what is np3? n factorial by n minus r factorial. So 4 factorial by 4 minus 3 factorial. ఇది మనం తరతరాలుగా నేర్చుకుంటుంది. సో 4 factorial అంటే 1, 2, 3, 4. 4 minus 3 అంటే 1 factorial. This is nothing but 4 factorial. Okay. So total 3 into 4p3 plus 4 into 4 factorial. 3 into 4p3 value how much you are getting? 4 factorial. That means 4 into 3 into 2 into 1 plus 4 into 4 factorial. 4 factorial is nothing but again 1 into 2 into 3 into 4. How much you are getting? 24. So 3 into 24 plus 4 into 24. 3 into 24 72. 4 into 24 96. Adding these two, this is nothing but 168. తెలుగు మీడియం మీరు కూడా జాగ్రత్త వినండమ్మా. 0, 2, 4, 6, 8 సంఖ్యలతో వాడిన అంకెను వాడకుండా 4000 కన్నా పెద్ద సంఖ్యలు ఎన్ని ఏర్పాటు చేయవచ్చు అని అడుగుతున్నాడు. ఓకే. 4000 కంటే పెద్ద సంఖ్యలు రావాలంటే 0 తీసుకుంటే ముందు వస్తుందా? రాదు. 2 తీసుకుంటే వస్తుందా? రాదు. ఎందుకంటే 2000తో స్టార్ట్ అవుతాయి. ఓకే. సో మనం 0 తీసుకోలేము, ఇక్కడ 2 తీసుకోలేము. ఏం తీసుకోవాలి? 4 కానీ 6 కానీ 8 కానీ. 4తో స్టార్ట్ అయింది అనుకోండి, మిగతా 3 నెంబర్స్ మీ ఇష్టం వచ్చింది ఫిల్అప్ చేయండి. సో 4000, 6000, 8000. గ్రేటర్ దాన్ 4000 కదా 6000 అంటే. సో గ్రేటర్ దాన్ 4000 కదా 8000 అంటే. సో యూ కెన్ టేక్ ఎయిదర్ 4, 6, 8. ఓకే. సో దీన్ని ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు? W1 ఇక్కడ 3 వేస్ గా తీసుకోవచ్చు. ఎయిదర్ 4, 6, 8. ఇది 1 వే, సెకండ్ వే, థర్డ్ వే. W2 మనకి ఎన్ని కావాలి? 4 అంకెల డిజిట్స్ కావాలి. ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి ఇక్కడ? 3 గ్యాప్స్ ఉన్నాయి. సో 4 అంకెల డిజిట్స్ ని ఎన్ని రకాలుగా నింపవచ్చు? 4p3 వేస్. సో దిస్ ఇస్ 3 into 4p3. ఓకే. లేదా దీన్ని స్టెప్ 1 అనుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్ 0, 2, 4, 6, 8 ఇచ్చాడు మనకి. ఓకే. మనం 0 అసలు తీసుకోవడానికే వీల్లేదు. 0 తీసుకోవడానికే లేదు. మిగతా ఎన్ని ఉన్నాయి నంబర్స్? 2, 4, 6, 8 ఉన్నాయి. సో 2 పక్కన పెట్టేసి ఇక్కడ 4 రాసి ఇక్కడ 2 రాసి ఎలా మార్చినా కూడాను W1 ఎన్ని మిగిలిన మనకి? 1, 2, 3, 4 అంటే 4 వేస్ అవుతాయి. W2 అంటే ఈ 4 అంకెల్ని వీటిలో వాళ్ళని ఎన్ని రకాలుగా అమర్చవచ్చు? 4p4 విధాలుగా లేదా 4 ఫ్యాక్టోరియల్ విధాలుగా అమర్చవచ్చు. 4 ఫ్యాక్టోరియల్ అంటే మేము ఇంతకుముందే చెప్పాము మీకు. 4 ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ 4p4 అన్నా 4 ఫ్యాక్టోరియల్ అన్నా ఒకటే. ఎట్లా వస్తుంది? 4 ఫ్యాక్టోరియల్ బై 4 మైనస్ 4 ఫ్యాక్టోరియల్. ఎందుకంటే ఎన్పిఆర్ ఫార్ములా ఏంటి? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ హోల్ ఫ్యాక్టోరియల్ కాబట్టి ఓకే ఎన్పిఆర్ ఫార్ములా ఇది.
అరేంజ్మెంట్ కాబట్టి పర్మిటేషన్. సో 4p4 అంటే 4 ఫ్యాక్టోరియల్ బై 4 మైనస్ 4 అంటే 0, అంటే ఇది 4 ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో ఇక్కడ ఇది దీన్ని స్టెప్ 2 అనండి. సో వర్క్ 1 ఇంటూ వర్క్ 2 ఈజ్, ఇది స్టెప్ 1, ఇది స్టెప్ 2. సో 1 ప్లస్ 2 రెండు యాడ్ చేయండి. సో 3 ఇంటూ 4p3 ప్లస్ 4 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్, ఈ రెండింటిని యాడ్ చేస్తే 72 ప్లస్ 96. 4p3 అంటే 24, 4 ఫ్యాక్టోరియల్ అంటే కూడా 24. సో 3 ఇంటూ 24 ప్లస్ 4 ఇంటూ 24. సో 72 ప్లస్ 96 168 నంబర్స్ మనకు వస్తాయి. 6 ప్లస్ 2 8, 9 ప్లస్ 7 16. సో 168 అంటే 168 02468 సంఖ్యలతో వాడిన అంకెను వాడకుండా 4000 కన్నా పెద్ద సంఖ్యలు ఎన్ని ఏర్పాటు చేయొచ్చు? 168 పెద్ద సంఖ్యలు ఏర్పాటు చేయవచ్చు. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ ప్రాబ్లం, దట్ టు 4 మార్క్స్ ప్రాబ్లం. దిస్ ఇస్ 4 మార్క్స్ ప్రాబ్లం. ఓకే, now exercise 5A, second section, 6th problem. మండే పదంలోని అక్షరాలను అచ్చులు ఎప్పుడూ బేసి స్థానాల్లో ఉండేలా ఎన్ని రకాలుగా ఎన్నుకోవచ్చు? ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ మండే. జాగ్రత్త చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్. దిస్ ఇస్ ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్. వాట్ ఈస్ గివెన్? మండే పదంలోని అక్షరాలను అచ్చులు ఎప్పుడు కూడాను బేసి స్థానాల్లో ఉండేలా ఎన్ని రకాలుగా ఎన్నుకోవచ్చు? ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ మండే so that no vowels occupies even place. Okay, Monday, MONDAY. మండేలో ఓవెల్స్ ఏమున్నాయి? మొత్తం టోటల్ నంబర్ ఆఫ్ లెటర్స్ 1 2 3 4 5 6. నంబర్ ఆఫ్ లెటర్స్ 6. సో దీన్ని మనం 6 ఫ్యాక్టోరియల్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, హౌ మెనీ ఓవెల్స్ ఆర్ దేర్? AEIOUలో మనకి ఇక్కడ ఏమున్నాయి? ఓ ఒక ఓవెల్ ఉంది, ఏ ఒక ఓవెల్ ఉంది, మిగతా 4 కాన్సోనెంట్స్. 1 2 3 4 కాన్సోనెంట్స్. కానీ మనకేమన్నాడు? మనం ఇట్లా రాసుకున్నాం 1 2 3 4 5 6. టోటల్ నంబర్ ఆఫ్ లెటర్స్ 1 2 3 4 5 6. సో దట్ నో ఓవెల్ ఆక్యుపైస్ ఈవెన్ ప్లేస్. ఈవెన్ ప్లేస్ ఎక్కడున్నాయి? ఇక్కడ ఇది 2nd ప్లేస్ ఈవెన్ ప్లేస్, 4th ప్లేస్ ఈవెన్ ప్లేస్, 6th ఈవెన్ ప్లేస్. ఈవెన్ ప్లేసెస్ 3 ఉన్నాయి. ఈవెన్ ప్లేసెస్ లో మనం ఓవెల్ ని కూర్చోబెట్టకూడదు. అంటే మనం ఎక్కడ కూర్చోబెట్టాలి? ఆడ్ ప్లేసెస్ లో మాత్రమే కూర్చోబెట్టాలి. అంటే 1st ప్లేస్ లో అయినా కూర్చోబెట్టాలి, లేదా 3rd ప్లేస్ లో అయినా కూర్చోబెట్టాలి, లేదా 5th ప్లేస్ లో అయినా కూర్చోబెట్టాలి. సో ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి? ఆడ్ ప్లేసెస్ 3 ఉన్నాయి. ఈ ఆడ్ ప్లేసెస్ 3 లో మనం 2 ప్లేసెస్ లో ఈ 2 ఓవెల్స్ ని కూర్చోబెట్టవచ్చు. సో వర్క్ 1 టోటల్ ఎన్ని ఉన్నాయి? ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి? మనకి 3 ప్లేసెస్ ఉన్నాయి. ఆడ్ ప్లేసెస్ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 1, దిస్ ఈజ్ odd place, and this is odd place, this is odd place. ఈ 3 ప్లేసెస్ లో ఓవెల్స్ ఎన్ని ఇచ్చాడు మనకి? O and A 2. కాబట్టి వర్క్ 1 ఈజ్ ఈక్వల్ 3p2. 3 ప్లేసెస్ 2 ఓవెల్స్. నా రిమైనింగ్ ఏమేమి ఉన్నాయి? కాన్సోనెంట్స్. ఏమేమి కాన్సోనెంట్స్ ఉన్నాయి? M కాన్సోనెంట్, నెక్స్ట్ N కాన్సోనెంట్, D కాన్సోనెంట్, Y కాన్సోనెంట్, అంటే 4 ఉన్నాయి. సో దీన్ని 4 ఫ్యాక్టోరియల్ విధాలుగా మనం అమర్చవచ్చు. ఓకే, సో బోత్ వర్క్ కెన్ బి డన్ టుగెదర్. రెండింటిని కలిపి ఎట్లా రాస్తాం? వర్క్ 1 ఇంటూ వర్క్ 2 ఏమవుతుంది? 3p2 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. 3p2 అంటే 3 ఇంటూ 2, 6 ఇంటూ 24. ఓకే, 144. 3p2 అంటే తెలుసు కదా, సిన్స్ 3p2 ఈజ్ ఈక్వల్ టు 3 ఫ్యాక్టోరియల్ బై 3 మైనస్ 2 హోల్ ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 అంటే 6. 4 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4. 4 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఆల్వేస్ 24. 24 ఇంటూ 6 144. ఓకే, అర్థమైందా తెలుగు మీడియం స్టూడెంట్స్? మనకి ఏమి ఇచ్చాడు? మండే అనే పదం ఇచ్చాడు. మండే అనే పదంలో అచ్చులు ఎప్పుడు కూడా బేసి స్థానాల్లోనే ఉండాలంట, సరి స్థానంలో ఉండకూడదు. ఎన్ని అచ్చులు ఉన్నాయి, ఎన్ని హల్లులు ఉన్నాయి చూడాలి. ఫస్ట్ అచ్చులు 2 మాత్రమే ఉన్నాయి. మనకి ఇచ్చిన పదంలో ఓ అనేది ఒక అచ్చు, ఏ అనేది ఒక అచ్చు. ఈ మిగిలిన 4 కూడాను హల్లులు. ఓకే, ఈ హల్లులు 4టిని 4 ఫ్యాక్టోరియల్ విధాలుగా అమర్చవచ్చు. ఈ అచ్చులు ఎన్ని ఉన్నాయి? 2 అచ్చులు ఉన్నాయి. ఇక్కడ మనం మొత్తం ఇట్లా రాసాం. ఎన్ని మనకి ఇచ్చిన లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. సో ఫస్ట్ వన్
సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్. మనకి ఈవెన్ ప్లేసెస్ అంటే సరి స్థానాలు ఏముంటాయి? 2, 4, 6. కానీ మనకి ఏమంటున్నాడు? బేసి స్థానాల్లో మాత్రమే 2 అచ్చుల్ని కూర్చోబెట్టండి. బేసి స్థానం ఏంటి? ఇక్కడ 1, 3, 5 3 స్థానాలు ఉన్నాయి. బేసి స్థానాలు 3 ఉన్నాయి. కానీ మనకు 2 అచ్చులే ఇచ్చాడు. ఆ 2 అచ్చుల్ని మనం ఎట్లా కూర్చోబెట్టవచ్చు? 3p2 విధాలుగా కూర్చోవచ్చు. అంటే 3 స్థానాలు 2 అచ్చులు 3p2. మిగిలిన 4 హల్లుల్ని 4 ఫ్యాక్టోరియల్ విధాలుగా. సో వర్క్ 1 ఇంటూ వర్క్ 2 3p2 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఇంటూ 24 144 అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 7th ప్రాబ్లం. ఫైండ్ ద నంబర్ ఆఫ్ ways of arranging 5 different maths books, 4 different physics books, 3 different chemistry books such that the books of the same subject are together. ఏమంటున్నాడు మనకి? 5 విభిన్న గణిత పుస్తకాలు, 4 విభిన్న భౌతిక శాస్త్రం పుస్తకాలు, 3 విభిన్న రసాయన శాస్త్రం పుస్తకాలు. ఓకే, వాటిని అన్నిటినీ మనం ఒకటే దాంట్లో ఒక సబ్జెక్ట్ ఒకటే చోట వచ్చేలాగా ఎన్ని విధాలుగా అమర్చవచ్చు. అర్థమైందా? 5 మ్యాథ్స్ బుక్స్ ఉన్నాయి, 4 ఫిజిక్స్ బుక్స్ ఉన్నాయి, 3 కెమిస్ట్రీ బుక్స్ ఉన్నాయి. ఈ సబ్జెక్ట్ వైజ్ గా వీటిని ఎలాగా అమర్చవచ్చు, ఇది మనం కనుక్కోవాలి. సో చూడండి, మ్యాథ్స్ బుక్స్ మొత్తం ఒకటే లేవు, 5 డిఫరెంట్ ఉన్నాయి. సో మ్యాథ్స్ 1, మ్యాథ్స్ 2, మ్యాథ్స్ 3, మ్యాథ్స్ 4, మ్యాథ్స్ 5 నేను ఇట్లా తీసుకున్నా. అంటే ఒక 10th బుక్ ఉండొచ్చు, ఇంటర్ బుక్ ఉండొచ్చు, డిగ్రీ బుక్ ఉండొచ్చు, పీజీ బుక్ ఉండొచ్చు. ఇట్లా 5 రకాల మ్యాథ్స్ పుస్తకాలు ఉన్నాయి. 1, 2, 3, 4. ఫిజిక్స్ ఎన్ని ఉన్నాయి? ఫిజిక్స్ 1, ఫిజిక్స్ 2, ఫిజిక్స్ 3, ఫిజిక్స్ 4 బుక్స్ ఉన్నాయి. కెమిస్ట్రీ ఎన్ని ఉన్నాయి? కెమిస్ట్రీ 1, 2, 3 ఉన్నాయి. సో ఫస్ట్ W1 వర్క్ 1 ఏంటి? మ్యాథ్స్ బుక్స్ అరేంజింగ్ ఎన్ని విధాలుగా అమర్చవచ్చు? ఎన్ని ఉన్నాయి? 5 కాబట్టి 5 ఫ్యాక్టోరియల్ వేస్. ఫిజిక్స్ ఎన్ని ఉన్నాయి? ఫిజిక్స్ బుక్స్ అరేంజింగ్ 4 ఫ్యాక్టోరియల్ 4 ఉన్నాయి కాబట్టి. కెమిస్ట్రీ బుక్స్ అరేంజింగ్ 3 ఫ్యాక్టోరియల్ వేస్. ఇప్పుడు మనకి ఏమంటున్నాడు? సబ్జెక్ట్ వైజ్ గా పెట్టండి. అంటే మ్యాథ్స్ మొత్తం ఒక కట్ట, ఓకే, ఫిజిక్స్ మొత్తం ఒక కట్ట, కెమిస్ట్రీ మొత్తం ఒక కట్ట. టోటల్ సబ్జెక్ట్ వైజ్ గా అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎన్ని కట్టలైతే అప్పుడు మ్యాథ్స్ అంతా ఒక కట్ట అంటే ఒక యూనిట్, ఫిజిక్స్ మొత్తం ఒక యూనిట్, కెమిస్ట్రీ మొత్తం ఒక యూనిట్, టోటల్ 3 యూనిట్స్. సో 3 ఫ్యాక్టోరియల్ వేస్. సో వర్క్ టుగెదర్, దేర్ఫోర్ వర్క్ టుగెదర్. ఈ మొత్తాన్ని మనం ఎలా రాస్తాం? వర్క్ టుగెదర్ ఈజ్ ఈక్వల్ టు W1 ఇంటూ W2 ఇంటూ W3 ఇంటూ W4. 5 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, మ్యాథ్స్ 5 ఫ్యాక్టోరియల్, ఫిజిక్స్ 4 ఫ్యాక్టోరియల్, కెమిస్ట్రీ 3 ఫ్యాక్టోరియల్. ఈ మొత్తాన్ని కలిపి 3 యూనిట్స్ కదా, 3 ఫ్యాక్టోరియల్. సో ఇది ఆన్సర్. దీన్ని ఇట్లా ఉంచినా పర్లేదు, సింప్లిఫై చేసినా పర్లేదు. ఓకే, అర్థమైంది కదా? దిస్ ఇస్ ఆల్సో ఓన్లీ 2 మార్క్స్ ప్రాబ్లం. 5 మ్యాథ్స్ బుక్స్, 4 ఫిజిక్స్ బుక్స్, 3 కెమిస్ట్రీ బుక్స్ ఉంటే వాటిని మొత్తాన్ని సబ్జెక్ట్ వైజ్ గా ఒక చోట ఎలా అమర్చవచ్చు. సో మ్యాథ్స్ 5 ఫ్యాక్టోరియల్ విధాలుగా, ఫిజిక్స్ 4 ఫ్యాక్టోరియల్ విధాలుగా, కెమిస్ట్రీ 3 ఫ్యాక్టోరియల్ విధాలుగా. మళ్ళీ సబ్జెక్ట్ వైజ్ గా పెట్టినప్పుడు మ్యాథ్స్ మొత్తం ఒక యూనిట్ గా తీసుకోవాలి, ఫిజిక్స్ మొత్తం ఒక యూనిట్ గా తీసుకోవాలి, కెమిస్ట్రీ మొత్తం ఒక యూనిట్ గా తీసుకుంటే ఎంపీసీ, ఎం అనేది ఒక యూనిట్, ఫిజిక్స్ అనేది ఒక యూనిట్, కెమిస్ట్రీ అనేది ఒక యూనిట్, మొత్తం అనేది 3. సో 3 ఫ్యాక్టోరియల్ విధాలుగా. సో వర్క్ 1, వర్క్ 2, వర్క్ 3, వర్క్ 4 ఈజ్ ఈక్వల్ టు 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. సో దీంతో మనకి ఎక్సర్సైజ్ 5A సెకండ్ సెక్షన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని అయిపోయింది. ఓకే, నౌ ఎక్సర్సైజ్ 5A మోస్ట్ ఇంపార్టెంట్ థర్డ్. ఓకే, థర్డ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ఇంపార్టెంట్ 4 మార్క్స్, అవి చెప్తాం ఇప్పుడు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 5A థర్డ్ సెక్షన్. దిస్ ఆల్సో ఇంపార్టెంట్ ప్రాబ్లం, 4 మార్క్స్ ప్రాబ్లం. ఓకే, 4 మార్క్స్ ప్రాబ్లం. ఫైండ్ ద నంబర్ ఆఫ్ 5-letter వర్డ్స్ that can be formed using the letters of the word. Consider how many of them begin with C, how many of them end with R, how many of them begin with C and end with R. ఏమి ఇచ్చాడు? తెలుగు మీడియం జాగ్రత్త వినండి. కన్సిడర్ అనే పదంలోని అక్షరాలను ఉపయోగించి 5 అక్షరాల పదాలు ఎన్ని ఏర్పరచవచ్చు? ఫస్ట్ది. సెకండ్ క్వశ్చన్, సితో ప్రారంభమయ్యే పదాల సంఖ్య ఎన్ని, ఆర్తో అంతమయ్యే పదాల సంఖ్య ఎన్ని, సితో ప్రారంభమై ఆర్తో అంతమయ్యే పదాల సంఖ్య ఎన్ని? మనకి ఇందులో 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఏంటి? ఫైండ్ ద నంబర్ ఆఫ్ 5-letter వర్డ్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ కన్సిడర్. కన్సిడర్ అనే పదాన్ని ఉపయోగించి 5 అక్షరాల పదాలు ఎన్ని ఏర్పరచవచ్చు, అది ఫస్ట్ది. ఓకే, ఇది ఫస్ట్ది. దీంట్లో యాక్చువల్గా ఇది సెకండ్ అవుతుంది, ఇది థర్డ్ అవుతుంది, దిస్ ఈస్ 4th వన్.
కన్సిడర్ అనే పదంలోని అక్షరాలను ఉపయోగించి 5 అక్షరాల పదాలు ఎన్ని ఏర్పరచవచ్చు? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, సితో ప్రారంభమయ్యే పదాలు ఎన్ని? థర్డ్ క్వశ్చన్, ఆర్తో అంతమయ్యే పదాలు ఎన్ని? ఫోర్త్ క్వశ్చన్, సితో ప్రారంభం అవ్వాలి, ఆర్తో అంతమయ్యే పదాలు ఎన్ని? ఓకే, జాగ్రత్తగా వినండి. కన్సిడర్, CONSIDER ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 ఎన్ని ఉన్నాయి? మొత్తం 8 అక్షరాలు ఉన్నాయి. 8 అక్షరాల నుంచి మనకి ఎన్ని కావాలి? 5 అక్షరాల పదాలు కావాలి. ఎన్ని అక్షరాల పదాలు కావాలి? 5 అక్షరాలు. సో టోటల్ నంబర్ ఆఫ్ లెటర్స్ టు బి సెలెక్టెడ్ ఈస్ 5. సో నంబర్ ఆఫ్ వర్డ్స్ డిఫరెంట్ కెన్ బి అబ్టైన్డ్ ఈస్ 8p5. 8p5 అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు? NPR ఫార్ములా ఉంది కదా, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ హోల్ ఫ్యాక్టోరియల్. 8 ఫ్యాక్టోరియల్ బై 8 మైనస్ 5 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్. దీన్ని ఇట్లా ఉంచినా పర్లే, లేదా సింప్లిఫై చేయాలంటే 8 నుంచి 1 వరకు రాసుకోవాలి. 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3. 3 to 1 క్యాన్సిల్ అయింది. ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది, లేదా ఇట్లా ఉంచినా ఓకే. నెక్స్ట్, హౌ మెనీ ఆఫ్ దెమ్ బిగిన్ విత్ C? జాగ్రత్త చూడండి. 1 2 3 4 5 6 7 8 సితో ప్రారంభమయ్యే పదాల సంఖ్య. ఓకే, మొత్తం ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 8 అక్షరాలు. 8 అక్షరాలు మనం ఎన్ని తీసేసాం? ఒక అక్షరం తీసేసాం. ఇంకెన్ని ఉన్నాయి? ఇంకెన్ని అక్షరాలు మిగిలినాయి? 1 2 3 4 5 6 7 7 మిగిలినాయి. మనకి ఎన్ని అక్షరాల పదాలు కావాలి? 5 కావాలి. 5 ఒకటి తీసేసాం కదా, ఇంకెన్ని ఉంటాయి? 4 ఉంటాయి. సో ఎన్ని అక్షరాలు మిగిలినాయి? 7 అక్షరాలు మిగిలినాయి, 4 అక్షరాల పదాలు. 7p4 అంటే 7 ఫ్యాక్టోరియల్ బై 7 మైనస్ 4 ఫ్యాక్టోరియల్ అంటే 7 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్. అదే విధంగా ఆర్ కూడా అంతే. ఆర్తో అంతమయ్యే పదాల సంఖ్య అంటే ఇవన్నీ 1 2 3 4 5 6 7 8. ఓకే, మొత్తం మనకి 8 ఉన్నాయి. 8లో నుంచి ఎన్ని తీసేసాం? 1 తీసాం. ఇప్పుడు ఎన్ని మిగిలినాయి? 7 మిగిలినాయి. మళ్ళీ 5లోంచి 1 తీసేస్తే 4 అంటే 7p4. సితో ప్రారంభమయ్యే పదాల సంఖ్య అన్నా ఆర్తో అంతమయ్యే పదాల సంఖ్య అన్నా సేమ్ వస్తుంది. ఎందుకు వస్తుంది? మొత్తం బాక్సెస్ మనకి ఉన్న అక్షరాలు 7 కాబట్టి 7లోంచి ముందు నుంచి 1 తీసేసినా వెనక నుంచి 1 తీసేసినా కూడా మనకి ఆన్సర్ 7p4 వస్తుంది. థర్డ్ చూడండి, సితో ప్రారంభం అవ్వాలట, ఆర్తో అంతం అవ్వాలంట. మొత్తం ఎన్ని అక్షరాలు? 8. 8లోంచి ఎన్ని తీసేసాం? సి 2 తీసేసాం అంటే ఎన్ని మిగిలినాయి? 1 2 3 4 5 6 మిగిలినాయి. ఓకే, సో నంబర్ ఆఫ్ లెటర్స్ మనకి రిమైనింగ్ ఎన్ని మిగిలినాయి? టోటల్ 6 అక్షరాలు మిగిలినాయి. 6 ప్లేసెస్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే, 6 ప్లేసెస్ లో మనకి యాక్చువల్గా ఇక్కడ 2 తీసేసాం కదా, మొత్తం ఎన్ని? 5 కదా. 5 అక్షరాల పదాలు రాయాలి. 5 అక్షరాల పదాల్లోంచి 2 అక్షరాలు పోతే ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. సో 6p3. 6p3 అంటే 6 ఫ్యాక్టోరియల్ బై 6 మైనస్ 3 హోల్ ఫ్యాక్టర్. దీన్ని ఇలా ఉంచినా పర్లే, లేదా సింప్లిఫై చేసినా పర్లే. ఓకే, యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్. Now next question, this is also 4 marks question. Find the number of ways of seating 10 students A1, A2, so on A10 in a row such that A1, A2, A3 sit together. A1, A2, A3 sit in a specified order. A1, A2, A3 sit together in a specified order. జాగ్రత్త చూడండి, మనకేమి ఇచ్చాడు? A1 నుంచి A10 వరకు 10 మంది విద్యార్థులు ఒకే వరుసలో కూర్చోవాలి. ఓకే, కూర్చునేటప్పుడు వాళ్ళని ఏమంటున్నాడు? A1, A2, A3 ఈ ముగ్గురు కూడాను కలిసి కూర్చునేటట్టుగా, ఈ ముగ్గురు ఒక క్రమ పద్ధతిలో ఒకే ఆర్డర్ లో కూర్చునేటట్టుగా, ఒక క్రమ పద్ధతి అంటే ఈ 2 కలిపి సిట్ టుగెదర్ అండ్ స్పెసిఫైడ్ ఆర్డర్. థర్డ్ ఏంటి? ఫస్ట్ సెకండ్ కలిపితే వచ్చేది థర్డ్ వన్ అనమాట. ఎన్ని విధాలుగా అమర్చవచ్చు అంటున్నాడు. మొత్తం మనకి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? A1 నుంచి A10 వరకు 10 మంది ఉన్నారు. ఓకే, సిట్ టుగెదర్ అన్నప్పుడు A1 నుంచి A1, A2, A3 ముగ్గురిని ఒక యూనిట్ గా తీసుకుంటే టోటల్ యూనిట్స్ ఎంత అయితే? మొత్తం స్టూడెంట్స్ ఎంత? 10 కదా. 10లో ముగ్గురిని తీసేసాం, ఇంకెన్ని ఉంటాయి? 7. సో 7 ప్లస్ ఈ A1, A2, A3ని మనం ఒక యూనిట్ గా తీసుకుంటే ఎంత అవుతాయి? 8 అవుతాయి. ఓకే, సో వర్క్ 1 A1, A2, A3 ఈ ముగ్గురిని వాళ్ళని అమాంగ్ దెమ్సెల్స్ అరేంజ్ అమాంగ్ దెమ్సెల్స్ అంటే ఈ ముగ్గురిని కూడా వాళ్ళలో వారిని 3 ఫ్యాక్టోరియల్ విధాలుగా అమర్చవచ్చు. ఓకే, వర్క్ 2 ఏంటి? ఈ 7 స్టూడెంట్స్
ప్లస్ ఈ ముగ్గురిని ఒక యూనిట్ గా తీసుకొని ఒకే చోట కూర్చోబెట్టాం, ఒక ఆర్డర్ లో కూర్చోబెట్టాం, ఒక పక్క పక్కనే కూర్చోబెట్టాం ముగ్గురిని. సో 7 స్టూడెంట్స్ 7 యూనిట్స్, ఈ 3 స్టూడెంట్స్ యాజ్ 1 యూనిట్. సో 7 + 1 8 స్టూడెంట్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ 8 ఫ్యాక్టోరియల్ వేస్. ఓకే, ఈ 7 విద్యార్థుల్ని ప్లస్ ఈ ముగ్గురిని ఒక యూనిట్ గా తీసుకుంటే మొత్తం 8 యూనిట్స్ అయినాయి. వీళ్ళలో వాళ్ళని అమర్చే విధానాల సంఖ్య 8 ఫ్యాక్టోరియల్. సో ఈ టోటల్ వర్క్ టుగెదర్ W1 × W2 = 3 ఫ్యాక్టోరియల్ × 8 ఫ్యాక్టోరియల్. జాగ్రత్తగా వినండి. 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 10 మందిని A1 A2 A10 ఒక వరుసలో కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టేటప్పుడు ఏమంటున్నాడు, A1 A2 A3 అనే ముగ్గురు కూడాను కలిసి కూర్చునేటట్టుగా ఎన్ని విధాలుగా అమర్చాలి. మొత్తం విద్యార్థుల సంఖ్య 10. 10లోంచి మనం A1 A2 A3ని తీసేసాం ముగ్గురిని, ఎందుకంటే ఒక యూనిట్ గా అనుకుంటున్నాం ముగ్గురిని. మొత్తం ఇప్పుడు ఎన్ని అవుతాయి, ఆ ముగ్గురు ఒక యూనిట్ ప్లస్ మనకు మిగిలిన 7 యూనిట్లు, అంటే మొత్తం 8 యూనిట్లు. 8 యూనిట్లుగా వాళ్ళని 8 ఫ్యాక్టోరియల్ విధాలుగా అమర్చవచ్చు. ఇది వర్క్ 2. వర్క్ 1 ఏంటి, A1 ఒక యూనిట్, A2 ఒక యూనిట్, A3 ఒక యూనిట్ అనుకుంటే వాళ్ళని 3 ఫ్యాక్టోరియల్ విధాలుగా అమర్చవచ్చు. సో ఈ ఇద్దరిని కలిపి ఎట్లా కూర్చోబెడతాం, 3 ఫ్యాక్టోరియల్ × 8 ఫ్యాక్టోరియల్. సెకండ్ వన్, A1 A2 A3 సిటీని స్పెసిఫైడ్ ఆర్డర్లోనే కూర్చోవాలంట వాళ్ళు, అంటే ఒక నిర్దేశించిన ఆర్డర్లోనే కూర్చోవాలి. ఎట్లా కూర్చుంటారు, 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళు ముగ్గురిని సెపరేట్ గా కూర్చోబెట్టాం, అంటే 10C3. ఓకే, ఇంకా మిగిలిన వాళ్ళు ఎంతమంది, 10లో ముగ్గురు తీసేసాం, 7 ఫ్యాక్టోరియల్. సో ఇది ఆన్సర్. 10C3 × 7 ఫ్యాక్టోరియల్. ఇట్లా ఉంచేసినా పర్లే, లేదా దీన్ని సింప్లిఫై చేయాలి. NCR ఫార్ములా ఉంది కదా, NCR ఫార్ములా ఏంటి, NCR = n ఫ్యాక్టోరియల్ / r ఫ్యాక్టోరియల్ × n - r హోల్ ఫ్యాక్టోరియల్. ఓకే, సో 10C3 అంటే 10 ఫ్యాక్టోరియల్ / 10 - 3 ఫ్యాక్టోరియల్ × 3 ఫ్యాక్టోరియల్ × 7 ఫ్యాక్టోరియల్. సో 10 ఫ్యాక్టోరియల్ / 7 ఫ్యాక్టోరియల్ × 3 ఫ్యాక్టోరియల్ × 7 ఫ్యాక్టోరియల్. ఈ 7 ఫ్యాక్టోరియల్ 7 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత వచ్చింది మనకి, 10 ఫ్యాక్టోరియల్ / 3 ఫ్యాక్టోరియల్ వచ్చింది. స్పెసిఫైడ్ ఆర్డర్ అన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ముగ్గురిని ఒక క్రమ పద్ధతిలో ఒక చోట కూర్చోబెట్టాలి అన్నప్పుడు 10 మందిలోంచి ముగ్గురిని సెలెక్ట్ చేస్తే 10C3, అంటే 10 మందిలోంచి ముగ్గురిని మనం ఎన్నుకుంటున్నాం. ఓకే, సెలెక్షన్, దిస్ ఇస్ కాల్డ్ 10C3. రిమైనింగ్ 7 members 7 ఫ్యాక్టోరియల్ వేస్. సో 10C3 × 7 ఫ్యాక్టోరియల్ వేస్. యూ కెన్ రైట్ లైక్ దిస్, ఆర్ ఆఫ్టర్ సింప్లిఫైయింగ్ కెన్ రైట్ 10 ఫ్యాక్టోరియల్ / 3 ఫ్యాక్టోరియల్. థర్డ్ వన్, A1 A2 A3 సిట్ టుగెదర్ ఇన్ ఏ స్పెసిఫైడ్ ఆర్డర్. ఒక క్రమ పద్ధతిలో ఉండాలంట, ముగ్గురు ఒక చోట కూర్చోవాలంట. ఇప్పుడు చూడండి మొత్తం ఎంతమంది, 10 మంది కదా, ఇట్లా రాసాం మనం 1 2 3 4 5 6 7. ఈ 7 ప్లస్ A1 A2 A3ని ఒక యూనిట్ గా అనుకుంటే ఈ 7 యూనిట్లు ప్లస్ ఒక యూనిట్ ఎంత, 8 యూనిట్లు. సో 8, ఈ 7 స్టూడెంట్స్ ఈ 3 స్టూడెంట్స్ ని ఒక యూనిట్ గా తీసుకుంటే మొత్తం ఇది ఒకటి, 7 + 1 8. 8 స్టూడెంట్ ని వాళ్ళని ఎన్ని విధాలుగా అమర్చవచ్చు, 8 ఫ్యాక్టోరియల్ విధాలుగా. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, find the number of ways of arranging 5 red balls and 4 black balls of different sizes can be arranged in a row so that no 2 balls of the same color come together, the balls of the same color come together. ఏమి చేయడం మనకి, find the number of ways of in which 5 red balls and 4 black balls of the different sizes. ఓకే, 5 ఎర్ర బంతులు ఉన్నాయి, 4 నల్ల బంతులు ఉన్నాయి, ఒకే సైజులో లేవు అవి. ఓకే, వేరు సైజుల్లో ఉన్నాయి. డిఫరెంట్ సైజెస్ కెన్ బి అరేంజ్డ్, వాటిని ఎలా అమర్చాలి, ఒక రోలో అమర్చాలి. రోలో అమర్చినప్పుడు నో 2 balls ఆఫ్ ద సేమ్ కలర్ కమ్ టుగెదర్, అంటే సేమ్ కలర్ ఉన్న బంతులు పక్క పక్కన రాకుండా ఎన్ని విధాలుగా అమర్చవచ్చు, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ద బాల్స్ ఆఫ్ ద సేమ్ కలర్ కమ్ టుగెదర్, అన్ని వరుసగా ఒకే కలర్ ఉన్నవన్నీ ఒకటే చోట వచ్చేలాగా ఎన్ని రకాలుగా అమర్చవచ్చు. ఓకే, మొదటి క్వశ్చన్ ఏంటి, నో 2 balls, ఏ 2 రంగు బంతులు పక్క పక్కన రాకుండా ఎన్ని రకాలుగా అమర్చవచ్చు. సెకండ్ క్వశ్చన్, ఒకే రంగు బంతులన్నీ పక్క పక్కన వచ్చేటట్టుగా ఎన్ని రకాలుగా అమర్చవచ్చు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, నో 2 balls ఆఫ్ ద సేమ్ కలర్ కమ్ టుగెదర్, ఏ 2 బంతులు పక్క పక్కన రాకుండా ఎన్ని రకాలుగా అమర్చాలి. అసలు మనకి ఎర్ర బంతులు ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. వాటిని ఎన్ని రకాలుగా అమర్చవచ్చు, 5 ఫ్యాక్టోరియల్ విధాలుగా.
నెక్స్ట్ 4 నల్ల బంతులు ఉన్నాయి. W2 వర్క్ 2 ఏంటి? అరేంజింగ్ 4 బ్లాక్ బాల్స్. వాటిని ఎన్ని రకాలుగా అమర్చవచ్చు? 4 ఫ్యాక్టోరియల్ విధాలుగా అమర్చవచ్చు. సో టోటల్ నంబర్ ఆఫ్ వేస్ ఏమవుతాయి? 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. అంటే 5 ఎర్ర బంతుల్ని వాటిని 5 ఫ్యాక్టోరియల్ విధాలుగా, 4 నల్ల బంతుల్ని వాటిని 4 ఫ్యాక్టోరియల్ విధాలుగా అమర్చవచ్చు. సో ఏ 2 బంతులు పక్క పక్కన రాకుండా అమర్చాలి అంటే టోటల్ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ విధాలుగా అమర్చవచ్చు. ఇది మొదటిది. సెకండ్ ఏమన్నాడు? ద బాల్స్ ఆఫ్ ద సేమ్ కలర్ కమ్ టుగెదర్. అన్ని అంటే ఎర్ర బంతులన్నీ ఒకటే చోట రావాలి, నల్ల బంతులన్నీ ఒకటే చోట రావాలి. ఫస్ట్ ఎర్ర బంతులు ఎన్ని ఉన్నాయి? 5 ఫ్యాక్టోరియల్. నల్ల బంతులు ఎన్ని ఉన్నాయి? 4 ఫ్యాక్టోరియల్ విధానం. ఇప్పుడు ఈ రెండింటిని ఒకటే చోట పెట్టాలంటే చూడండి ఎట్లా పెడతాం? R1 R2 R3 R4 R5 ఇంటూ B1 B2 B3 B4. అంటే ఇది 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. లేదా ఇట్లా రాయొచ్చు B1 B2 B3 B4 ఇంటూ R1 R2 R3 R4 R5. అంటే రెండు కలిపి. సో ఇది ప్లస్ ఇది అంటే ఎర్ర బంతులు ప్లస్ నల్ల బంతులు మొత్తం ఎన్ని? 2 బంతులు 2 యూనిట్ లాగా తీసుకుంటే 2 ఫ్యాక్టోరియల్. అరేంజింగ్ రెడ్ అండ్ బ్లాక్ టుగెదర్ అంటే నల్ల బంతులన్నీ 1 యూనిట్, ఎర్ర బంతులన్నీ 1 యూనిట్. సో 2 కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ అంటే 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఓకే. Find the number of 4-digit numbers that can be formed using the digits 1, 2, 5, 6, 7. How many of them are divisible by 2, 3, 4, 5, 25? This is most important and repeated problem. 4 marks problem. This is VIP problem. Okay. 4 marks. Most important and repeated problem. ఏమి ఇచ్చాడు మనకి? 1, 2, 5, 6, 7. తెలుగు మీడియం. 1, 2, 5, 6, 7 సంఖ్యలను ఉపయోగించి 2తో భాగించబడే, 3తో భాగించబడే, 4తో భాగించబడే, 5తో భాగించబడే, 25తో భాగించబడే అంకెలను ఎన్నిటిని ఏర్పరచవచ్చు? 4 డిజిట్ నంబర్స్ ఎన్ని మనం ఏర్పరచవచ్చు? ఇంకా అనుకోవాలి 4 డిజిట్ నంబర్స్ కనుక్కోవాలి. ఏమి ఇచ్చాడు మనకి? 1, 2, 5, 6, 7 అనే 5 సంఖ్యలు ఇచ్చాడు. టోటల్ నంబర్ ఆఫ్ డిజిట్స్ గివెన్ ఎన్ని ఇచ్చాడు? 5 ఇచ్చాడు. నంబర్ ఆఫ్ డిజిట్స్ టు బి సెలెక్టెడ్ ఎన్ని సెలెక్ట్ చేసుకోవాలి? 4 సెలెక్ట్ చేసుకోవాలి. సో నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ దిస్ కెన్ బి డన్. ఎన్ని చేయొచ్చు? 5p4 అంటే 5 సంఖ్యల్లోంచి 5 అంకెల్లోంచి మనం ఎన్ని తీసుకోవాలి? 4 తీసుకోవాలి. 5p4 అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. లేదా దీన్ని 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 4 ఫ్యాక్టోరియల్ రాయొచ్చుగా. 5 ఫ్యాక్టోరియల్ బై 1 ఫ్యాక్టోరియల్ అంటే 1. 5 ఫ్యాక్టోరియల్ అంటే 1 to 5 లేదా 5 to 1. 5, 4, 3 to 1. 5, 4, 20, 23, 62, 120. ఓకే. నెక్స్ట్ సెకండ్ ఇది ఫస్ట్ ఏం అడిగాడు? హౌ మెనీ 1, 2, 5, 6, 7 హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ డివిజిబుల్ బై. ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? 2. 2తో భాగించబడే సంఖ్యలు ఎన్ని? 4 అంకెల సంఖ్యలు ఎన్ని? నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఫిల్లింగ్ ద యూనిట్ ప్లేస్. యూనిట్ ప్లేస్ లో 2 ఉంటే మాత్రమే మనం దాన్ని ఏం చేయొచ్చు? 2 తోటి భాగించవచ్చు. సో ఇక్కడ యూనిట్ ప్లేస్ లో నేనేం రాస్తున్నా? 2 రాస్తున్నా. ఇంకా మిగతా ఎన్ని ఖాళీలు ఉన్నాయి? 3 ఖాళీలు ఉన్నాయి. ఓకే. యూనిట్ ప్లేస్ లో 2 ఉంటే మాత్రమే దీన్ని మనం భాగించవచ్చు. 2 ఉండాలి లేదా 6 ఉండాలి. యూనిట్ ప్లేస్ లో 2 లేదా 6 ఉండాలి. నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఫిల్లింగ్ యూనిట్ ప్లేస్ 2 ఉండాలి. సో W2 వర్క్ 2 ఏంటి? రిమైనింగ్ 3 ప్లేసెస్. ఈ 3 ప్లేసెస్ లో ఎన్ని డిజిట్స్ ఇచ్చాడు మనకి? 4 డిజిట్స్. సో 4p3 అంటే 3 స్థానాలని, మిగిలిన 3 స్థానాలని ఈ 4 అంకెలతో 4p3 విధాలుగా అమర్చవచ్చు. టోటల్ వర్క్ 1 ఇంటూ వర్క్ 2 ఏమవుతుంది? 2 ఇంటూ 4p3. 2 ఇంటూ 4p3 అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో ఇది 4p3 అంటే 4 ఇంటూ 3 12 ఇంటూ 2 24 ఇంటూ 2 48. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ ఏమన్నాడు? 3. ఫైండ్ డివిజిబుల్ బై 3. 3తో ఎన్ని భాగించవచ్చు? 3తో భాగించగల సంఖ్యలు ఎన్ని? మనకేమిచ్చాడు? 3తో భాగించాలంటే మనకేముండాలి? చివర్లో 15 రావాలి. ఓకే. 15 వస్తే మనం 3తో భాగించవచ్చు. లేదా 3 రావాలి లేదా 9 రావాలి. సో ఇక్కడ మనకి 1 ఉంది, 2 ఉంది,
5 7 ఉంది. ఓకే, ఈ మొత్తాన్ని కలపండి. 6 మనం తీసుకోం, ఎందుకని ఫ్రమ్ ద గివెన్ డిజిట్స్ 1 2 5 7 బై లీవింగ్ ద డిజిట్ 6 తీసేస్తే ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి టోటల్ 15 వస్తుందా లేదా చూసుకోండి. ఎనీ 4 డిజిట్ నంబర్స్ ఫార్మ్డ్ బై 1 2 5 7 ఇస్ డివిజిబుల్ బై 3. 1 + 2 + 5 + 7 ఈ మొత్తాన్ని కలిపితే ఎంత వచ్చింది? 15 వచ్చింది. Therefore number of 4 digit numbers is divisible by 3 is 4 factorial. ఎన్ని సంఖ్యలు తీసుకున్నాం మనం? 1 2 5 7 4 అంకెలు ఉన్నాయి కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో 4 ఫ్యాక్టోరియల్ అంటే 1 × 2 × 3 × 4 కాబట్టి 24 ఇది. అట్లా కాకుండా మనం సపోజ్ 1 2 5 6 రాసాం అనుకోండి, లేదా 1 7 6 రాసాం అనుకోండి, 1 2 7 6 రాసామండి అంటే 6 ఎక్కడొచ్చినా కూడా అది 3 సంఖ్యతోటి డివిజిబుల్ కాదు కాబట్టి 6 ని మనం వదిలేస్తున్నాం. 6 ని తీసేస్తే మిగిలిన 4 అంకెల్ని ఉపయోగించి 1 2 5 7 ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఈ 4 అంకెల మొత్తం 4 సంఖ్యల మొత్తం ఎంత అయింది? 15. ఈ 15ని 3 నిశేషంగా భావిస్తుంది కాబట్టి ఇవి మిగిలిన 4 అంకెల్ని 4 ఫ్యాక్టర్ల విధాలుగా అమర్చవచ్చు. అదే విధంగా థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ మనకి ఏమి ఇచ్చాడు? 4 తోటి భాగించబడే సంఖ్యలు ఎన్ని? 4తో భాగించాలి అంటే ఏం చేయాలి? ఆ లాస్ట్ 2 డిజిట్స్ లో 56 ఉండొచ్చు, 16 ఉండొచ్చు, 52 ఉండొచ్చు, 12 ఉండొచ్చు, 72 ఉండొచ్చు, 76 ఉండొచ్చు. ఎందుకని 56 ని 4 డివిజిబుల్ అవుతుందా కాదా? 14 4 56, 4 4 16, 13 4 52, 4 3 12, 4 18, 4 19 76. సో ఇవి ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 ఎన్ని వచ్చినాయి మనకి? ఇవి 6 వచ్చినాయి. ఎన్ని ఖాళీలు మిగిలిపోతున్నాయి? ప్రతిసారి 2 గ్యాప్స్ మిగిలిపోతున్నాయి. అంటే W1 = 6 వేస్ అయ్యింది. ఈ గ్యాప్స్ ఎన్ని? 2 గ్యాప్స్ ఉన్నాయి. మనకి ఎన్ని నంబర్లు యాక్చువల్ గా? 3p2. ఓకే, రిమైనింగ్ 3 డిజిట్స్ మనం ఆల్రెడీ తీసేసుకున్నాం కదా, ఒక 4 డిజిట్ తీసేసుకున్నాం. సో ఇంకా ఎన్ని మిగులుతాయి? 3 డిజిట్స్ మిగులుతాయి. మొత్తం మనకి ఎన్ని డిజిట్స్ ఇచ్చాడు? 5 డిజిట్స్ ఇచ్చాడు. 5 లోంచి ఆల్రెడీ 2 డిజిట్స్ తోటి నింపేశాం. ఇంకెన్ని మిగులుతాయి మనకి? 3 డిజిట్స్. 3 డిజిట్స్ ని ఈ 2 గ్యాప్స్ తోటి ఫిలప్ చేయాలి అంటే 3p2 అవుతుంది. 3p2 అంటే 3 ఫ్యాక్టోరియల్ బై 3 - 2 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు, లేదా 3 × 2 రాయొచ్చు. సో ఇది 6 అవుతుంది. ఈ మొత్తం మనకి ఈ W1 = వర్క్ 1 ఏంటి? 6. సో వర్క్ 1 × వర్క్ 2 6 × 6 36. అర్థమైంది కదా మీకు? మనకి 1 2 5 6 7 అని ఇచ్చాడు. 4తో భాగించబడే సంఖ్యలు అన్నప్పుడు 4తో భాగించాలంటే మనకి 16 కానీ 12 కానీ 52 కానీ 72 76 57 ఈ సంఖ్యలు చివరిలో ఉంటే మాత్రమే 4 నిశేషంగా భాగిస్తుంది. ఓకే, సో ఇవి ఎన్ని ఉన్నాయి మనకి? 1 2 3 4 5 6 ఉంది. ఈ 6 ఇది ఒక 6 బేస్ 6 విధాలుగా చేయొచ్చు. అలా కాకుండా ఎన్ని గ్యాప్స్ మిగిలిపోయినాయి మనకి? 4 డిజిట్లు కావాలి కదా, 4 అంకెల సంఖ్య కావాలి. 2 గ్యాప్స్ మిగిలిపోయినాయి. మొత్తం డిజిట్స్ ఎన్ని మనకి? 5. 5 2 తీసేస్తే ఎన్ని మిగులుతాయి? 3. ఈ 3 సంఖ్యల్ని ఈ 2 గ్యాప్స్ లో పెట్టాలి అంటే 3 ప్లేసెస్ 3 సంఖ్యల్ని ఈ 2 గ్యాప్స్ తో ఫిలప్ చేయాలి. సో రిమైనింగ్ 3 డిజిట్స్ ని ఈ 2 ప్లేసెస్ లో నింపాలి. సో W2 = 3p2 అవుతుంది. సో వర్క్ 1 అండ్ వర్క్ 2 టుగెదర్ అంటే వర్క్ 1 × వర్క్ 2 = 6 × 6 36 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ద లాస్ట్ ప్లేస్ షుడ్ బి డివిజిబుల్ బై 5 అంటే ఈ చివరిది 5 తో డివిజిబుల్ కావాలంటే మనకి ఏముండాలి? 5 తో డివిజిబుల్ కావాలంటే ఒకే ఒక పద్ధతి. లాస్ట్ లో యూనిట్ ప్లేస్ లో 5 ఉంటే తప్ప దాన్ని మనం 5తో భాగించలేము. సో W1 = ఫిల్లింగ్ ద యూనిట్ ప్లేస్ విత్ 5. ఒకే ఒక మార్గం ఉంది. ఓకే, ఒక 5 ఉంది మనకి ఇక్కడ. W2 = ఫిల్లింగ్ ఆఫ్ రిమైనింగ్ 4 డిజిట్స్. ఆ రిమైనింగ్ 4 డిజిట్స్ మొత్తం 5 డిజిట్స్ ఇచ్చాడు కదా, ఒకటి తీసేస్తే ఇంకెన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఎన్ని ఖాళీలు ఉన్నాయి మనకి ఇక్కడ? 3 ఖాళీలు ఉన్నాయి. సో 4p3. సో వర్క్ 1 × వర్క్ 2 అంటే 1 × 4p3 అంటే 1 × 24 24 వేస్ వస్తాయి. ఇక్కడ 24 వేస్ అని రాయండి. ఓకే, నెక్స్ట్ 25 తోటి నిశేషంగా భాగించాలి. సో అంటే ఇక్కడ 25 అన్నా ఉండాలి, లేదా 75 అన్నా ఉండాలి. 25తో భాగించబడాలంటే ఇక్కడ 25 అన్నా ఉండాలి, 70 25 3 25 1 25 3. సో W1 = ఫిల్లింగ్ అప్ ఆఫ్ లాస్ట్ 2 డిజిట్స్ 2 ప్లేసెస్ = 2 వేస్. ఇదొకటి ఇదొకటి. ఎన్ని వేస్? ఇక్కడ 2 వేస్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఎన్ని గ్యాప్స్ మిగిలిపోయినాయి? 2 గ్యాప్స్ మిగిలిపోయినాయి. మొత్తం ఎన్ని సంఖ్యలు? 5. 5 లోంచి 2 తీసేస్తే 3. సో ఈ 3 డిజిట్స్ ని ఈ 2 గ్యాప్స్ తో నింపాలి 3p2. సో వర్క్ 1 × వర్క్ 2 2 × 3p2. అర్థమైంది కదా?
దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ ప్రాబ్లం. ఓకే, చాలా సార్లు మీకు ఎగ్జామ్లో వస్తుంటుంది. ఎక్సర్సైజ్ 5A థర్డ్ సెక్షన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ చెప్పబోయేది ఇంకా ఇంపార్టెంట్, ర్యాంక్ కనుక్కోవడం అనేది చెప్తా. ఓకే, ఎక్సర్సైజ్ 5A థర్డ్ సెక్షన్ ఫిఫ్త్ ప్రాబ్లం. మాస్టర్ అనే పదం యొక్క కోటి కనుక్కోండి. ఓకే, మాస్టర్ అనే పదంలోని అక్షరాన్ని ఉపయోగించి రీమాస్ట్ మరియు మాస్టర్ అనే పదం యొక్క ఫైండ్ ద ర్యాంక్. ఓకే, నేను మొత్తం ప్రాబ్లం రాయలేదు, టైం లేదనేసి మీరు రాసుకోండి. ఫైండ్ ర్యాంక్ ఆఫ్ మాస్టర్ అండ్ రీమాస్ట్, ఈ రెండు పదాల యొక్క కోటి కనుక్కోవాలి. తెలుగులో ఏమంటారు? కోటి అంటారు. ఓకే, ఇప్పుడంటే మనకు అన్ని ఇంటర్నెట్ గూగుల్ వచ్చాయి కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. ఇది వరకు మనకు డిక్షనరీస్ ఉండేవి. ఓకే, ఈ డిక్షనరీ ఆ దగ్గర పెట్టుకొని డిక్షనరీ ఆర్డర్లో ఫస్ట్ మనకి ఇచ్చిన పదాన్ని అక్షరాలను అమర్చుకోవాలి. ఏమి ఇచ్చాడు? మాస్టర్ అనేది ఇచ్చాడు. మాస్టర్లో అక్షరాలని డిక్షనరీ ఆర్డర్లో పెట్టండి. ఫస్ట్ ఏముంటుంది? ఏ ఉంటుంది, తర్వాత ఈ వస్తుంది, తర్వాత ఎం వస్తుంది, ఆర్ ఎస్ టి. డిక్షనరీ ఆర్డర్లో కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. ద నంబర్ ఆఫ్ వర్డ్స్ దట్ బిగిన్ విత్ ఏ, ఏతో ప్రారంభం అయ్యే పదాల సంఖ్య ఎన్ని ఉంటుంది? 1 2 3 4 5, 5 ఫ్యాక్టోరియల్. తర్వాత ఈతో ప్రారంభమయ్యే పదాల సంఖ్య 5 ఫ్యాక్టోరియల్. తర్వాత ఎంతో ప్రారంభమయ్యే పదాల సంఖ్య 5 ఫ్యాక్టోరియల్. మాస్టర్లో మొదటి అక్షరం ఏముంది? ఎం. ఇక్కడ మనకి రీమాస్ట్లో మొదటి అక్షరం ఏముంటుంది? ఆర్ ఉంటుంది. సో ఆర్కి ముందు మనకి ఏమున్నాయి? ఏ ఉంది, ఈ ఉంది, ఎం ఉంది. సో ఏతో ప్రారంభమయ్యే పదాల సంఖ్య, ఈతో ప్రారంభమయ్యే పదాల సంఖ్య, ఆర్కి ముందు ఎం ఉంది కదా, ఎంతో ప్రారంభమయ్యే పదాల సంఖ్య రాసిన తర్వాత నెక్స్ట్ ఆర్ వస్తుంది. ఆర్ తర్వాత ఏమొస్తుంది? ఆర్ఏ వస్తుంది. ఓకే, ఆర్ఏ అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 కదా. 6 నుంచి 2 తీసేయండి. ఆర్ఏ అంటే 2 తీసేస్తే 4 ఫ్యాక్టోరియల్ అంటే 1 2 3 4 24 అవుతుంది. ఆర్ఏ తర్వాత ఏమొస్తుంది? ఆర్ తర్వాత మనకి ఏం కావాలి? రీ కావాలి కదా, ఈ కావాలి. సో ఆర్ ఈ తర్వాత డైరెక్ట్ గా ఎం వస్తుందా? రాదు. ఆర్ ఈ తర్వాత ఏమొస్తుంది? ఏ వస్తుంది. సో ఆర్ఈఏ 3 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ డిక్షనరీలో మనకి ఏముంటుంది? రీమాస్ట్ అనేది ఉంటుంది. కరెక్ట్ వచ్చిందా లేదు చూసుకోండి. 360 ప్లస్ 30 391 391. ఇది రీమాస్ట్ అనే పదం యొక్క కోటి అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. మాస్టర్ అనే పదంలోని అక్షరాలు ఉపయోగించి మాస్టర్ పదానికి కోటి కనుక్కోవాలి. మాస్టర్ పదానికి కోటి కనుక్కోవాలంటే దీన్ని కూడా ముందు మనం డిక్షనరీ ఆర్డర్లో రాసుకున్నాం. ఏఈఎంఆర్ఎస్టి. ఓకే, దీంట్లో మాస్టర్లో మొదటి అక్షరం ఏముంది? ఎం ఉంది. ఎంకి ముందు మనకి ఏమున్నాయి? ఏ ఉంది, ఈ ఉంది. సో ఏతో ప్రారంభమయ్యే పదాల సంఖ్య మాస్టర్కి ముందు మనకి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ రీమాస్ట్ అనే పదంలో మొదటి అక్షరం ఆర్ ఉంది. రీమాస్ట్ అనే పదానికి ముందు మనకి 3 అక్షరాలు ఉన్నాయి. ఇక్కడ మాస్టర్లో ఎంకి ముందు మనకి 2 అక్షరాలు ఉన్నాయి. సో ఏతో ప్రారంభమయ్యే పదాల సంఖ్య 5 ఫ్యాక్టోరియల్. అదేవిధంగా ఈతో ప్రారంభమయ్యే పదాల సంఖ్య 5 ఫ్యాక్టోరియల్ 120 అయిపోయింది. నెక్స్ట్ మాస్టర్ ఎం తోటి మనకి మాస్టర్ అంటే నెక్స్ట్ ఏం రావాలి? ఏ రావాలి. ఎంఏఈ వస్తుంది అంటే 3 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఎంఏఆర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎంఏఎస్ఈ వస్తుంది, ఎంఏఎస్ఆర్ వస్తుంది. ఇది 2 ఫ్యాక్టోరియల్, ఇది 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ మాస్టర్ ఎంఏఎస్టీఆర్, మాస్టర్ అనేది 1. సో 120 ప్లస్ 120 240 ప్లస్ 12 ఎంత? 252. 252 ప్లస్ 5 257. ఇది మాస్టర్ అనే పదం యొక్క కోటి అవుతుంది. నెక్స్ట్ ప్రిజన్ అనే పదంలోని అక్షరాలను ఉపయోగించి దీని యొక్క కోటి కనుక్కోండి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, రిపీటెడ్ ప్రాబ్లం. ప్రిజన్ లో పదాలని ముందు మనం డిక్షనరీ ఆర్డర్లో రాసాం. డిక్షనరీ ఆర్డర్లో ఏముంటుంది? INOPRS. ప్రిజన్ లో మొదటి అక్షరం ఏంటి? పి కదా. పికి ముందు ఏమున్నాయి? ఐ ఉంది, ఎన్ ఉంది, ఓ ఉంది. సో ఐతో ప్రారంభమయ్యే పదాల సంఖ్య 5 ఫ్యాక్టోరియల్, ఎన్తో ప్రారంభమయ్యేది 5 ఫ్యాక్టోరియల్, ఓతో ప్రారంభమయ్యేది 5 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ పి కంటే ముందు ఎన్నున్నాయి? 3 ఉన్నాయి కదా. PI PN PO. సో PI PN PO. ఫస్ట్ పి కంటే ముందు ఉన్నాయి సింగిల్ గా రాసుకోండి. ఐ ఫ్యాక్టోరియల్ 5 ఫ్యాక్టోరియల్ అంటే I ఒకటి తీసేస్తే 1 2 3 4 5 ఫ్యాక్టోరియల్.
n తీసేస్తే 5 ఫ్యాక్టోరియల్, o తీసేస్తే 5 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ pi 2 తీసేస్తే 4 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ pn 4 ఫ్యాక్టోరియల్, po 4 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ prin, p మనకేం రావాలి, ప్రిజన్ రావాలి కదా. pr తర్వాత in, prio, prisn, prisyn. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక 4 సార్లు మీరు చూడకుండా రాస్తే ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ప్రిజన్ అనే పదం యొక్క కోటి కనుక్కోవాలంటే ముందు ఇచ్చిన పదంలోని అక్షరాలని డిక్షనరీ ఆర్డర్లో రాసాం. INOPRS. పీకి ముందు మనకేముంది, ఐ ఉంది, ఎన్ ఉంది, ఓ ఉంది. ఓకే, సో ఐ అంటే I1 తీసేస్తే 1 2 3 4 5 5 ఫ్యాక్టోరియల్. అదేవిధంగా n తీసేస్తే 5 ఫ్యాక్టోరియల్, ఓ తీసేస్తే 5 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ పీకి ఎదురుగా ఇంకేమున్నాయి, INO, PI 2 అక్షరాలతో వస్తాయి. PN, PO అంటే 2 2 లెటర్స్ పోతే మనకి 4 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ అవుతుంది. నెక్స్ట్ PRIN 2 ఫ్యాక్టోరియల్, PRIO 2 ఫ్యాక్టోరియల్, PRISN 1 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ PRISY ఒకే ఒక పదం ఉంటుంది. ఇప్పుడు మొత్తాన్ని కలపండి, ఎంత వస్తుంది చూడండి. 4 4 8 12 16 17 18 1 2 3 4 5 6 12 ప్లస్ 1 13 1 ప్లస్ 1 438 అనేది ప్రిజన్ అనే పదం యొక్క కోటి అవుతుంది. ఓకే, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ ప్రాబ్లం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో నోట్బుక్ తీసి ఒకసారి టెక్స్ట్ బుక్ లో కూడా చూడండి. టెక్స్ట్ బుక్ లో కూడా మీకు ఉంది ఇది ఎలా రాయాలి చేయాలి అనేది. మాస్టర్ అనేది ఇవ్వలేదు కానీ ప్రిజన్ అనేది మీకు ఇచ్చాడు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, మీరు జస్ట్ వీడియో లాగా మూవీ లాగా చూడకుండా నోట్బుక్ దగ్గర పెట్టుకొని ప్రతి లెక్కని మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయండి, రాయండి. ఓకే, దీంతో ఎక్సర్సైజ్ 5A మొత్తం ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అని నేను చెప్పడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎగ్జామ్ పెడతాను, లేదా మీరు కొన్ని ప్రాబ్లమ్స్ నేను మీకు ఇస్తా. ఈ మీరు ఇంతవరకు చూసిన వీడియోలో పర్మిటేషన్ కాంబినేషన్ లో ఏం నేర్చుకున్నారు, ఎంత వచ్చింది మీకు అనేసి. ఎక్సర్సైజ్ 5A అప్ టు ఎక్సర్సైజ్ 5 ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్, థర్డ్ సెక్షన్ లో ఇంకొక ప్రాబ్లం చెప్దాం అనుకున్నా, మిగిలిపోయింది. అదే ఆల్రెడీ సేమ్ టైప్ ప్రాబ్లం కాబట్టి నేను చెప్పట్లేదు రిపీటెడ్ గా. సో మీరు ప్రాక్టీస్ చేయండి, నోట్బుక్ పెన్ దగ్గర పెట్టుకొని 1కి 3 సార్లు వీడియోని జాగ్రత్తగా వాచ్ చేయండి. వాచ్ చేసి రాసుకోండి ఏమి ఇచ్చారు, ఏం చేయాలి అనేది. నేను మీకు వాట్సాప్ గ్రూప్ లో కొన్ని క్వశ్చన్స్ పెడతాను, అవన్నీ మీరు నాకు చేసి కాలేజ్కి వచ్చిన తర్వాత చూపించాలి, లేదా గ్రూప్ లో పెట్టమంటే గ్రూప్ లో పెట్టాలి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.